పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయం 14 నుండి 21 వచనంలో క్రీస్తు భగవానుని యొక్క వినయం, కరుణ మరియు ఆయన నిజమైన మెస్సియా అని మత్తయి గారు ప్రవక్త యెషయా ప్రవచనం ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఇందులో మొదటిగా పరిసయ్యుల కుట్రను మనము 12వ అధ్యాయం 14వ వచనంలో చూడవచ్చు. అందులో యేసు విశ్రాంతి దినాన ఒక మనిషిని స్వస్థపరిచినందుకు పరిసయ్యుల కోపంతో ఎలా యేసును చంపాలి అని ఆలోచించడం ప్రారంభించడం గమనించవచ్చు. కొన్నిసార్లు మనం గమనించవచ్చు, సత్యం చెప్పే వారిని కూడా ఈ యొక్క ప్రజలు వ్యతిరేకించడం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని చిత్తంలో మనము ఎప్పుడు కూడా నిలకడగా ఉండగలగాలి. అదేవిధంగా యేసు ప్రభువు నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం 12వ అధ్యాయం 15 నుండి 16 వచనాల్లో గమనించవచ్చు. యేసుకు ఆ కుట్ర తెలిసినా కూడా ఆయన వారితో వాదించకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, కానీ తన గురించి ప్రచారం చేయవద్దని చెప్పాడు. దీన్ని బట్టి దేవుని సేవలో వినయం అవసరం. గొప్ప పనులు చేసినా పేరు కోసం కాదు, కానీ దేవుని మహిమ కోసం చేయాలని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మూడవదిగా యెషయా ప్రవచనం నెరవేర్పు 12వ అధ్యాయం 17 నుండి 21 వచనాల్లో గమనించవచ్చు. ఇందులో యెషయా 42వ అధ్యాయ ప్రవచనం యేసులో నెరవేరిందని మత్తయి గారు చెబుతూ ఉన్నారు. ఆ యొక్క వచనాలను గమనించినట్లయితే, ఇదిగో నేను ఎన్నుకున్న నా సేవకుడు. యేసు యొక్క లక్షణాలు: పరిశుద్ధాత్మతో అభిషేకించబడినవాడు, అన్యజనులకు కూడా న్యాయాన్ని ప్రకటించేవాడు, గొడవపడడు, అరవడు, నలిగిన రెల్లును విరుగగొట్టడు, బలహీనులను ఆదరిస్తాడు, ఉడగొట్టుచున్న ఒత్తిని ఆర్పివేయడు, ఆశ కోల్పోయిన వారికి కొత్త ఆశను కల్పిస్తాడు. చివరికి ఆయన న్యాయం విజయం సాధిస్తుంది. అన్యజనులు కూడా ఆయనపై నిరీక్షిస్తారు. ఆధ్యాత్మిక సందేశం: యేసు శక్తివంతమైన రాజు మాత్రమే కాదు, కరుణగల సేవకుడు కూడా. బలహీనులను, నిరాశలో ఉన్న వారిని ఆయన ఎప్పుడూ తిరస్కరించడు. మనం కూడా ఇతరులతో వినయంగా, ప్రేమగా, సహనంతో ప్రవర్తించాలి. దేవుడు పని ప్రశాంతతతో, ప్రేమతో చేయాలి, గొడవలతో కాదు. గుర్తుంచుకోవలసిన వాక్యం: నలిగిన రెల్లును ఆయన విరగగొట్టడు, పొగలుచున్న ఒత్తిని ఆయన ఆర్పివేయడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు కూడా యేసు మనలను వదిలిపెట్టడు, కానీ ప్రేమతో లేవనెత్తుతాడు అని. దేవుడి యొక్క సందేశాన్ని దీవించుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.